తెలియపరుస్తున్నా. గడిచిన దినమంతా మనలో కాపాడి గడిచిన 3 రోజులు 2 రోజుల కూడికను క్షేమకరంగా, ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా, సంఘ క్షేమాభివృద్ధికి అనుగుణంగా దేవుడు నడిపించి ఈ 3వ దినపు కూడికలోనికి మనలందరినీ కూడా సజీవ లెక్కలు నడిపిన దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. రైట్. మాట బాగా వినిపిస్తుందా? ఓకేనా? ఇబ్బంది లేదు కదా? రైట్. ఆడ సౌండ్ పెట్టినాము. లైవ్లో చూసే బిడ్డలు సౌండ్ చాలా తక్కువ వస్తుందని చెప్పేసి కంప్లైంట్ వస్తున్నాయి. రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడు మనతో మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన మాట. గడిచిన 2 వారాలు కిందట మందసం అనే సబ్జెక్టు మీరు విన్నారు. ఓకే? ఎంతమంది మందసాన్ని వెతికారో, ఎంతమంది గృహాల్లో మందసం ఉందో అది మీకు తెలియాలి. మందసాన్ని వెతికి తెచ్చుకున్న కుటుంబాలు ఏ విధంగా ఉంటాయో మనం విన్నాం. ఇప్పుడు మందసాన్ని కలిగి ఉన్న కుటుంబ బిడ్డల యొక్క ఆత్మీయ లెవెల్ ఎలా ఉండాలి? మందసం, ఒక మాటలో చెప్పాలంటే, మందసాన్ని కలిగి ఉన్న ఇండ్లు, మందసాన్ని కలిగి ఉన్న భార్య, మందసాన్ని కలిగి ఉన్న భర్త, మందసాన్ని కలిగి ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా ఉండాలి? అసలు మందసాన్ని కలిగి ఉన్న కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి? ఆ మధ్య గృహ కూడికకు వెళ్తే శ్రేష్టమైన మాటలు దేవుడు వినిపించాడు. ప్రభు సన్నిధిలో అవే అందరి కుటుంబాలకు క్షేమకరమైన మాటలు కనుక వాటిని మరింతగా ప్రభు సన్నిధిలో అడిగి మీ చెవిన వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మందసాన్ని కలిగి ఉన్న కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది? నీ కుటుంబంలో మందసానికి స్థానం ఉంటే, మందసం అనగా ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆత్మీయ కుటుంబాలు అనగా మందసాన్ని కలిగి ఉన్న దేవుని పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? కుటుంబంలో మొట్టమొదటిగా యజమానుడు ఎవడు? కుటుంబంలో యజమానులు ఎవరు? కుటుంబంలో యజమానులు ఎవరు? వాళ్ళ తర్వాత కుటుంబము ఉండదు. కుటుంబం అంటే నాకు చెప్పండి, ఎవరెవరు ఉంటారు కుటుంబంలో? భార్య, భర్త, పిల్లలు. ఇదే నా కుటుంబం. అఫ్కోర్స్ తల్లి, తండ్రి, అత్త, మామ, ఓకే. కానీ కుటుంబము అనటానికి ప్రాముఖ్యమైనటువంటి అర్థం ఈ 3. కుటుంబంలో ఎవరు ఉంటారు? భార్య, భర్త, పిల్లలు. ఇది కుటుంబం. అవునా? ఇది కుటుంబం. మన తల్లిదండ్రులైనా మనమైనా కుటుంబం అంటే ఇది. కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? భార్య, భర్త, పిల్లలు. ఈ భార్య, భర్త, పిల్లలు వీళ్ళు ఆత్మీయ కుటుంబాలైతే, ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబం అయితే, మందసాన్ని కలిగి ఉన్న కుటుంబం అయితే, వీళ్ళు ఏ విధంగా ఉండాలి కుటుంబంలో? వీళ్ళ పాత్ర ఏమిటి కుటుంబంలో? కుటుంబంలో పురుషుని పాత్ర అనగా భర్త పాత్ర, కుటుంబంలో స్త్రీ పాత్ర అనగా భార్య పాత్ర, కుటుంబంలో పిల్లల పాత్ర అనగా పిల్లలు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి. ఎందుకు? వీరి కుటుంబంలో ఏమి కలిగి ఉన్నారు? మందసాన్ని కలిగి ఉన్నారు. యేసయ్య దగ్గరికి వచ్చే కుటుంబము, యేసయ్యను తన సొంత రక్షకునిగా అంగీకరించుకున్నటువంటి కుటుంబాలు ఇవి. ఆమె మందిరానికి వెళ్తున్న కుటుంబాలు ఇవి. మందిరానికి వెళ్తున్న భర్త ఎలా ఉండాలి, మందిరానికి వెళ్తున్న భార్య ఎలా ఉండాలి, మందిరానికి వెళ్తూ పరిచయం చేస్తున్న పిల్లలు ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు కుటుంబానికి యజమానులు ఎవరు? అర్థం కాలేదా? కుటుంబం అంటే ఏం చెప్పా? భార్య, భర్త, పిల్లలు. ఇప్పుడు ఆ కుటుంబానికి యజమానులు ఎవరు? అందరూ చెప్పండి. అందరూ
భర్తనే దేవుడు కుటుంబ యజమానిగా పెట్టాడు. కానీ కానీ ఈ లోకపు గవర్నమెంట్ ఏం చేసిందయ్యా అంటే, ఈరోజు కుటుంబాలకు యజమానులు శిరస్సులు భర్తలు కాదండి, మరి భార్యలు. రేషన్ కార్డు వాళ్ళ మీదే, లెట్రిన్ బాత్రూములు వాళ్ళ మీదే. ఇంకా నాన్నలు పోతే మనం కూడా కూర్చోకూడదు, వాళ్ళదే కదా. ఇండ్లు వాళ్ళ మీదే, పొదుపులు వాళ్ళ మీదే. పరిపాలిస్తున్నది ఎవడు? ఒక పురుషుడు. ఓకే, పరిపాలిస్తున్నదేమో పురుషుడు పరిపాలిస్తున్నాడు. పెత్తనాలంతా ఎవరికి ఇచ్చాడు? అకార్డింగ్ టు హెవెన్ గవర్నమెంట్, పరలోకపు గవర్నమెంట్ కుటుంబానికి ఎవరిని యజమాని చేసింది? ఎవరిని? భర్తను, పురుషుణ్ణి. కానీ ఈ లోకపు గవర్నమెంట్ కుటుంబానికి ఎవరిని యజమాని చేసింది? స్త్రీని. ఇది ఓ కాలంలోనే జరుగుతుందని నా దేవుడు ఎప్పుడో రాసిపెట్టాడు. ఆ లేఖనం చదువుతుంటే అంతగా అర్థం కాలేదు, కానీ ఇప్పుడు వచ్చే ప్రతి గవర్నమెంట్కు అది అనుసంధానించబడుతుంది. పరలోకపు గవర్నమెంట్ ప్రకారం బట్టి కుటుంబానికి యజమానుడు పురుషుడు. ఈ లోకపు గవర్నమెంట్ ప్రకారం బట్టి కుటుంబానికి యజమానుడు స్త్రీ. కాబట్టి ముందు బైబిల్ కూడా ఎవరి పేరు చెప్తుందయ్యా అంటే స్త్రీ గురించి చెప్తుంది. హల్లెలూయా. స్త్రీ గురించి మాట్లాడుతుంది. స్త్రీ గురించి చెప్పమంటుంది వాక్యం కూడా. ఇది ముందుగానే జరుగుతుందని సర్వశక్తి కలిగిన దేవుడు గ్రహించి మొట్టమొదటిగా కుటుంబంలో ఎవరి గురించి చెప్పమంటున్నాడంటే, రండి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యాన్ని అందరూ చదవాలి. ఒక్క నిమిషం. ఎవరి గురించి? ఎందుకు పురుషులారా అనొచ్చు కదా ముందు. అర్థమైందా? ముందేమో స్త్రీ గురించి చెప్పబడుతుంది, తర్వాతనేమో కింది వచ్చిన చదువుకుంటూ వచ్చే పురుషుడి గురించి చెప్పబడుతుంది, తరువాత వచనంలో చూసుకుంటే పిల్లల గురించి చెప్పబడుతుంది. ఆ క్రమాన్ని నేను కూడా ఫాలో అవుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. స్త్రీ గురించి చెప్పబడుతుంది, అనగా స్త్రీకి ఆధిపత్యం వస్తుందని, స్త్రీకి కుటుంబంలో అన్నిటిపైన అధికారం వస్తుందని కాలజ్ఞానాన్ని రాసిన బ్రహ్మం గారు చెప్పలే? హలో, వింటున్నారా? అదేందో చెప్తారన్నమాట. బ్రహ్మం గారి చరిత్ర అని బ్రహ్మగారు చెప్పింది. ఆ బ్రహ్మను సృష్టించిన బ్రహ్మాండమైన యేసుక్రీస్తు ప్రభు ముందుగా చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్త్రీకి ఆధిపత్యం వస్తుందని, స్త్రీకి విలువ వస్తుందని, అన్ని రంగాల్లో స్త్రీలు రాణిస్తారని, అన్ని రంగాల్లో వారిదే పెత్తనమని, వారిదే పై చెయ్యని, పురుషుడు వాళ్ళ కాడ చేతులు కట్టుకొని కూర్చుంటాడని. అరే నానా, ఈ లోకపు గవర్నమెంట్ పరిపాలిస్తున్న నాయనా నాయకులు, అన్ని కుటుంబాలు అలాగే ఉండవు నాయనా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మధ్య రేషన్ కార్డు వచ్చింది. మాకి రేషన్ కార్డులు వస్తుంది. తీసుకుని రేషన్ కార్డు చూస్తే కుటుంబ యజమానుడు అంటే నేనుంటా అనుకున్నా. పొరపాటున ఇటు తిప్పిన అటు తిప్పిన నా ఫోటో యానే లేదు, అక్క ఫోటో ఉంది. కుటుంబ యజమానురాలని చెప్పేసి ఆమె ఫోటో పెట్టారు. ఇది ముందుగానే జరుగుతుందని ఎఫెసీ సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఏనాడో పలికించాడు. అన్ని రంగాల్లో రాణిస్తారని, అంత పెత్తనాలు వారికి చలమనవుతాయని. ఏమంటాడో తెలుసా? ఈ లోకపు గవర్నమెంట్ పురుషునితో పాటు స్త్రీకి సమానమైన హక్కు. ఇది ఈ లోకపు రూల్, గవర్నమెంట్. ఇది
పరలోకపు గవర్నమెంట్ కూడా చేసింది, కానీ స్త్రీని ఒక దానితో పోల్చి. ఇప్పుడు కుటుంబ యజమానురాలు స్త్రీ కాబట్టి స్త్రీ గురించి మాట్లాడదాం. కుటుంబంలో స్త్రీ పాత్ర, కుటుంబంలో అనగా మందసాన్ని కలిగి ఉన్నటువంటి ఆ కుటుంబంలో స్త్రీ ఏ విధంగా ప్రవర్తించాలి, భార్య ఏ విధంగా కుటుంబ వ్యవస్థను నడిపించాలి, భార్య ఏ విధంగా కుటుంబంలో తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఎందుకంటే ఆమెనే కదా యజమానురాలు ఈ లోకపు గవర్నమెంట్ ప్రకారం, అందుకు ఆమె గురించి ముందుగా చెప్పబడుతుంది. మందిరానికి వెళ్తున్నటువంటి ఆ కుటుంబము, మందసాన్ని కలిగి ఉన్న ఆ కుటుంబము, ఆత్మీయులమని చెప్పుకుంటున్నటువంటి ఆ కుటుంబంలో ఒక స్త్రీ పాత్ర, భార్య పాత్ర ఆ స్త్రీతో చెప్పబడుతుంది. మందిరానికి వెళ్తున్న స్త్రీ, మందసాన్ని కలిగి ఉన్న స్త్రీ ఏ విధంగా ఉండాలి అంటే, మొట్టమొదటిగా స్త్రీలో చదవండి ఇప్పుడు, స్త్రీలారా ప్రభువలే మీ సొంత పురుషులకు దేవునికి మహిమ కలుగునుగాక. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుద్దాం బిగ్గరగా. స్త్రీ పాత్ర ఏంటి కుటుంబంలో? లోబడుట అనేది అండర్లైన్ చేసుకో. ఎవరికి లోబడాలంట? భర్తకి లోబడి ఉండాలి. ఎవరు? మందసాన్ని కలిగి ఉన్న స్త్రీ, మందిరాలకు వెళుతున్న స్త్రీ, ప్రార్థన చేస్తున్న స్త్రీ, బాప్తిసము తీసుకున్న భార్య, గుణవతిరాలైనటువంటి స్త్రీ. వీళ్ళలో ఏముంటాయి అయ్యా అంటే, మొట్టమొదటగా లోబడే విధానం. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు తల్లులు రెండు చేతులు జోడించి అడుగుతున్నా, ఎంతమంది మీ భర్తలకి లోబడి నడుచుకుంటున్నారు? ఎందుకు లోబడమన్నాడు తెలుసా? రాకడ దినాల్లో ఈ లోకపు గవర్నమెంటు స్త్రీకి ఏనాడో పెత్తనాన్ని ఇస్తాదని ముందుగా ప్రవచించాడు, ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. ఆ స్త్రీలు పెత్తనమంతా గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది కనుక స్త్రీలు లోబడరని ముందుగానే అర్థమైపోయింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వీరికి అన్ని రంగాల్లో వీరిని రాణిస్తున్నారు కనుక, నువ్వు 50,000 సంపాదించిన 60,000 సంపాదిస్తాడా, వాళ్ళలో లోబడే తత్వం ఉంటుందా? నువ్వు 30,000 సంపాదించిన 50,000 సంపాదిస్తాడా, లోబడే తత్వం ఉంటుందా? నువ్వు డ్యూటీ చేస్తున్నావు, నేను డ్యూటీ చేస్తున్నా. అమ్మా, నువ్వు కొన్ని లక్షల రూపాయలు సంపాదించేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, కానీ నీ భర్తకు నువ్వు లోబడకపోతే క్రియలు లేని చచ్చిన దానితో నువ్వు సమానురాలు. ఎందుకు? ప్రార్థన ఉంది, మందసం ఉంది, బాప్తిసము తీసుకున్నావు, ఆత్మీయురాలు అని చెప్పుకుంటున్నావు, భర్తకు లోబడే గుణము నీలో లేదు. భర్త మాటకు ఎదురు తిరిగే నైజం, ఎక్కడ లోబడే తత్వం? ఈరోజు మందిరాలకి వెళ్తున్న అనేక మంది బిడ్డల కుటుంబాల్లో జరుగుతున్నది ఇది కాదా? నాతో చెప్పారు ఎంతోమంది, అన్న మంచిగా ప్రార్థన చేస్తుందన్న, బాప్తిసం తీసుకున్నదన్న, కానీ కుటుంబంలో నా మాట తప్పాయి, బయట అందరి మాట వింటదన్న, నాకు లోబడదన్నా. దాన్ని చూసి నేను నేర్చుకోవాల్సింది పోయి, నా భార్యను చూసి విశ్వాసులైనటువంటి భార్యను బట్టి అవిశ్వాసి అయినటువంటి భర్త మార్చబడాలి. మందిరానికి వెళ్ళేసి భర్తని ఇష్టానుసారంగా తిరితివి, కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేస్తేవి, భర్తను లెక్కజమ లేకుండా మాట్లాడుతీవి. ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది, మొగిన్ని భర్త అండి అనేకూడదంట. పేర్లు చిన్ని, అది కుక్క పేరు ఏ పేరు, వాళ్ళ మొగిని చిన్న అనిపించే కుక్క ఊపుకుంటూ వచ్చింది ఆమె కాడికి. అంటే కుక్కకు పెట్టే పేరు మొగునికి పెట్టుకునేదా?
కన్నా అంటే పిలిపిల్ల మియావ్ అని వచ్చింది. ఏం పేర్లు పెట్టుకుంటున్నారు నాయన? నీవు నీ భర్త ఏకాంతంగా ఉన్నప్పుడు చిన్ని కాకుంటే, నల్లి కాకుంటే, పేను కాకుంటే ఏ పేరైనా పిలుచుకో. నలుగురిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా పిలుసు నీ భర్తని. నలుగురిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా పేరు పెట్టి పిలుసు. ఎక్కడ లోబడే మనస్సు? నువ్వు లోబడే స్త్రీవేనా? మందిరానికి వెళ్తున్నవో తల్లి, బాప్తిజం తీసుకున్నవో తల్లి, లక్షల లక్షల సంపాదిస్తున్నవో తల్లి, నువ్వు ఎవరివైనా కావచ్చు, నీలో లోబడే గుణాన్ని నా దేవుడు ఉంచాడు. నువ్వు మందసాన్ని కలిగినటువంటి బిడ్డవైతే నీ భర్తకు నువ్వు లోబడతావు. ఎంతమంది లోబడుతున్నారు భర్తలకి? నాతో అన్నారండి, నా భార్య ప్రార్థన చేస్తుంది కానీ పెదవులు ఒక ప్రార్థన చేస్తాయి, నా దగ్గరికి వచ్చేసరికి ఒక మాట మాట్లాడతాయన్నా. నేను ఏమని మందిరానికి రావాలన్నా, నాకు కూడా దేవుని దగ్గరికి రావాలని ఉందన్నా, కానీ మందిరానికి వెళ్తున్నా, ఇదిగో దీని ప్రవర్తన చూసే నేను దేవుని దగ్గరికి రాలేకపోతున్నానన్నా. చర్చికి వెళ్తున్నా, ఇదిగో ఈ మూర్ఖురాలు పనికి మాటలు మాట్లాడుతుందన్న వచ్చి మొగిని లెక్కజమ లేకుండా. అసలు దాని దృష్టిలో నేను చెప్పకూడదన్నా, ఒక కర్రెపాకులాగా తీసేస్తుందన్నా. ఈరోజు చిన్న భిన్నమైపోయాయి కుటుంబాలు, పైగా మందిరానికి వెళ్తున్న కుటుంబాలు. నిజంగా నీవు మందసాన్ని కలిగినటువంటి బిడ్డవైతే, ప్రార్థనలకి వెళ్ళే బిడ్డవైతే, ఆత్మీయురాలివైతే, గవర్నమెంట్ నీకు అన్ని పెత్తనాలు ఇవ్వచ్చేమో, కానీ నా దేవుడు ఏం చెప్పాడో తెలుసా? తిమోతి మొదటి పత్రికలు ఏం చెప్పాడో తెలుసా? భర్త పైన నీకు అన్ని అధికారం ఉండొచ్చు, భర్తతో పాటు సమానంగా సంపాదించేటువంటి నీకు టాలెంట్ ఉండొచ్చు, కానీ నువ్వు నిజంగా జ్ఞానం కలిగిన దానివైతే బైబిల్ ఏం చెప్తుందో విను. నీ భర్తకు నువ్వు లోబడే ఉండాలి. భర్తల పైన పెత్తనాలు చలాయించకూడదు. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం. కింద 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 లాస్ట్కి వచ్చేయండి. అది ఇంకా కిందికి రండి. అది ఓకే 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 అది నేను డైరెక్ట్ చెప్పాను కదా, డైరెక్ట్ పాయింట్లకు రాకుండా యా నుంచో చదువుకుంటూ వస్తున్నారు. ఏం చెప్తున్నా? నీవు అన్ని రంగాలలో టాలెంట్ నీకు ఉంది, కానీ పురుషుని మీద మతుకు అధికారము చెలాయించే తత్వాన్ని నా దేవుడు నీకు ఇవ్వలేదు. అదే అక్కడ చెప్తున్నాడు. పురుషుని పైన అధికారము చేయటానికి ఆయనకు సెలవు ఇవ్వబడలేదు. ఎంతమంది లోబడుతున్నారండి ఈరోజు భర్తలకి? ఎంతమంది లొంగి మాట వింటున్నారండి భర్తలకి? ఇంతకు నీ భర్తకు లోబడే స్త్రీవేనా నువ్వు? లొంగే స్త్రీవేనా? మాట వింటున్నావా? ముందు అమ్మా వందనాలు తెలియపరుస్తున్నా, ముందు నీ ఇంట్లో నీ పెనిమిటి నీ మొగిని మాట వింటే నువ్వు దేవుని మాట విన్నట్లే. కొట్టు చప్పలు కట్టిగేసాయికే. వాడు తాగుబోతుడు కాక, వ్యభిచారి కాక, దేవుని దగ్గరికి రాకుండా ఉండేవాడు కాక, ఏవాడైనా సరే మొట్టమొదట నువ్వు వస్తున్నావు కదా మందిరానికి, నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, నువ్వు మందసాన్ని కలిగి ఉన్నావు కదా, నువ్వు వాక్య ధ్యానం చదువుతున్నావు కదా, మరి ఎక్కడ నీలో లోబడతత్వం? భర్త తాగుపోతాన్ని వాని లోబడవా? లొంగవా? వాని మాట వినవా? మళ్ళీ ఏమంటారు? నేను నీ మాట వింటున్నానో లేదో దేవునికి తెలుసులే. ఒరే నాయన, అందరూ దేవుడిని అడ్డం పెట్టుకుంటున్నారే. నేనేంటో, నా భక్తి ఏంటో నీకు తెలకపోయినా ఏం కాదులే, నా దేవుడు చూసి అంటాడు. అబ్బాయి అమ్మే ఓయ్ వింటున్నారు ఏమి?
నీ భక్తి ఏంటో ముందు నీ భర్త దగ్గర చూపించు. ఎందుకు? నీకు నీ భర్త శిరస్సు అయి ఉన్నాడు కనుక. నీ ప్రార్థనా పవర్ ఏంటో, జ్ఞానం కలిగిన దానివో, గుణవతి కలిగిన దానివో, మూర్ఖురాలువో, నీ భర్త దగ్గర అన్ని చూస్తున్నాడు ఆయన. దేవుని కథ పక్కన పెట్టు. ముందు దేవుడు నీకు ఒక భర్తనిచ్చాడు, ఒక శిరస్సునిచ్చాడు. శిరస్సును హత్తుకొని ఉన్నావా? శిరస్సుకు వేరైపోయావా? ఈరోజు శిరస్సుకు వేరైపోయిన భార్యలు ఎంతమంది లేరు? సంఘాన్ని అనగా ఈ దేహాన్ని సంఘంతో పోలుస్తున్నాడు, శిరస్సును క్రీస్తుతో పోలుస్తున్నాడు. నేను ఆ కోణంలో మాట్లాడలేదు, శరీర సంబంధంగా మాట్లాడుతున్నా. ఈరోజు భర్త చెప్పినట్లు చేయలేదని, భర్త ఒక చోటికి రమ్మంటే నువ్వు ఒక్కొక్క మందిరానికి వెళ్తున్నావు. భర్త ఒక మందిరము, భార్య ఒక మందిరము, పిల్లలు ఒక మందిరం. ఏ నీ మొగిన మాటిని అందరూ ఒక సన్నిధికి వెళ్ళొచ్చు కదా. కుటుంబాలు చిన్న భిన్నమైపోయాయండి, పాడైపోయాయండి. చూసా నీ కళ్ళతో. నువ్వు లోబడే వ్యక్తివైతే, లోబడే జ్ఞానం కలిగిన దానివైతే ఎందుకు నీ భర్త మాట వినుకున్నాడు? కనిపించే భర్తని ప్రేమించని నీవు, కనిపించే భర్త మాట వినని నీవు, కనిపించే భర్తకు లోబడి తగ్గింపు జీవితం లేని నీవు దేవుని దృష్టిలో ఎలా నీతిమంతురాలి, పరిశుద్ధురాలి అవుతావు? అబ్బానా ఓ చెప్తాను చెప్పు. చెప్పుంటారు, మీ కాడికి కూడా వస్తా. ఒక ఊర్లో ఇలాగ చెప్తుంటే ఆడొచ్చారు, కూర్చున్నాడు పెద్ద ఆయన. చెప్పు, అతను నా పిల్లం వాళ్ళ కూర్చునేది చెప్పు, దానికి భాగం కొట్టాలన్న చెప్పు అంటున్నాడు. ఎంత పాపం చూడను ఒకసారి. దేవుని దగ్గరికి రావాలని, దేవునితో ఉండాలని, కానీ మందిరానికి వెళ్తూ కూడా నీలో లోబడే తత్వం లేదు. మందిరానికి వెళ్తూ కూడా త్రాగుపోతూ భర్త దగ్గర ఎలా ఉండాలో నీకు అర్థం కావటం లేదు. నీ భర్తను ఎలా మార్చుకోవాలనో ఇంగిత జ్ఞానము నీకు లేదు. కానీ లక్షలను సంపాదించిన వ్యర్థమే. దేవునికి దూరంగా ఉన్న నీ మొగిన్ని ఎలా దగ్గరికి తెచ్చుకోవాలో లేఖనాలు ఉన్నాయి, చదువు. నీకు లోక జ్ఞానం ఉంది, లోకపు గవర్నమెంట్ జ్ఞానం ఉంది, గవర్నమెంట్ జాబ్ ఉంది, కానీ దైవ జ్ఞానము లేదు. అందుకే నువ్వు లోపలేకపోతున్నావు. అందుకే భర్త పైన ఎదురు తిరుగుతున్నావు. అందుకే భర్తను చులకనగా చూస్తున్నావు. పైగానేమో నువ్వు ఆత్మీయురాలివి, భక్తిపరురాలివి. హౌ ఇట్ పాసిబుల్? ఈ లోకపు గవర్నమెంట్ నీకు అన్ని పెత్తనాలు ఇచ్చాయని చెప్పి మొగిని మీద పెత్తనాలు చెలాయించని పరలోకపు గవర్నమెంట్ చెప్పలేదు. ఎక్కడ లోబడుతున్నావు? ఎలా లోబడుతున్నాడు ఈ భర్తకి? భార్య ఒక దావా, భర్త ఒక దావా, పిల్లలు ఒక దావా. ఈ అందరు కలిసి ఒక మందిరానికి వెళ్తే, భర్త చెప్తున్న మందిరానికి వెళ్తే వద్దంటారా? ఇక్కడ కూడా మీతో చెప్తున్నామ్మా, బలంతో ఇక్కడ ఎవరు రావద్దు. నీ భర్త ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళండి. చచ్చిపోయిన తర్వాత నిన్ను, నీ భర్తను నేను అక్కడ చూడాలి. అక్కడ చూడాలి నీ కుటుంబాన్ని. నీ భర్త మాట వినండి. వాడు తాగుబోతుడైనా, తిరుగుబోతుడైనా, తిట్టుబోతుడైనా మందిరానికి రాకున్నా నువ్వు వస్తున్నావు కదా. మందిరానికి వస్తున్న నీలో తగ్గింపు లేకపోతే మందిరానికి రాకుండా తాగుతూ తందనాడుతున్న భర్తలో తగ్గింపుచ్చుకోడు, వానిలో తగ్గింపు జీవితం ఉండదు. మందిరానికి వస్తావు, పాటలు పాడతావు, పల్లలు చేయిస్తావు, అర్పణ అర్పిస్తావు, ప్రార్థన చేస్తావు, ఇంటికి వెళ్ళి మొగిని రాసి రంపన పెడతావు. ఇదే నీ భక్తి? మీ వల్ల సంఘానికి సేవకునిగా చెడ్డ పేరు. అన్న ఇదేనా చెప్పినది? మొగిని మీదకి తిరగబడమనే, మొగిని పప్పు గుత్తితో సంపమనే, రాకలి పడితో కొట్టమనే? నీ వల్ల మేము మాట్లాడాలా? పోతున్నామంటే పోతున్నామన్నట్లు ఉండొద్దు. తిన్నావు బసవన్న అంటే, లేచినావంటే కాదు కాదు కాదు. ఎక్కడ లోబడే మనసు? ఎక్కడ? పెత్తనాలు ఎక్కువైపోతాయి ఈరోజు కుటుంబాల్లో.
ప్రియ సహోదరి సహోదరుడా, చాలు. ఇంకా ఇద్దరు ఉన్నారు. నువ్వు మందసాన్ని కలిగిన బిడ్డవైతే, ప్రార్థన చేస్తున్న బిడ్డవైతే, బాప్తిసము తీసుకున్న బిడ్డవైతే, నీలో ఏముండాలో తెలుసా? లోపడే మనసు ఉండాలి, లొంగిపోయే మనసు ఉండాలి. భర్త ఒక మాట అంటే పడిపోయే, తగ్గించుకునే మనసుందా? లోకం చెప్తుంది ఏమని? తగ్గొద్దు. నా దేవుడు చెప్తున్నాడు ఏమని? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. కొడదామా చప్పట్లు గట్టిగా యేసయ్యకి. నీ భర్త ఎంతటను నువ్వు తగ్గించుకునుండు. ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజు, ఇంత చేస్తూనే నా భార్యలో ఈ ఓర్పు నుంచి వచ్చింది, ఈ సహనాన్ని అని చూస్తుంది. ఇంత కొడుతున్నా మళ్ళీ వచ్చి నాకు అన్నం తీసుకొచ్చి పెడుతుంది, మళ్ళీ తీసుకొచ్చి నాకు నీళ్ళు ఇస్తుంది, మళ్ళీ నన్ను ఒక చంటి పిల్లుడిలాగా చూసుకుంటుంది అని వాని మనసే వాని మీద ఒక రోజు వానికి విరక్తి కలిగి, చెయ్యి నా బతుకు వద్ది బతుకు అని చెప్పేసి వదిలిపెట్టుకొని నీ కొంగు పట్టుకొని దేవుని మందిరంలోకి రావాలి. కొట్టు చప్పట్లు గట్టిగా వేసాయి. అది మందిరానికి వెళ్తున్న నీ గొప్పతనం. నువ్వు వచ్చిరా లేకుండా అని గజ్జి కుక్కలాగా క్యార్ 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 అని మొరగడం కాదు మొగల మీద. నువ్వు వచ్చేంత రాకుండా నేను పోతా బైబిల్ సంకన పెట్టుకొని ఆ మొగితో తన్నించుకొని వచ్చింటావు. కుక్కందనడు తనిటాడు, మందిరానికి వచ్చి బలులో చేయిస్తావు. ఏంటి ఇదే నీ కుటుంబం వ్యవస్థ? ఇదే నీ కుటుంబంలో మందసం ఉండే వాళ్ళు ఉండాల్సిన పద్ధతేనా ఇది? మందసము కలిగి ఉన్నటువంటి నీ కుటుంబము ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా? ఒక వ్యక్తి అంటున్నాడు, ఒక పాస్టర్, పేర్లు వద్దులేండి, భార్య ఏదో మాట ఇల్లేదని ఎదురు తిరిగిందని ఇష్టం వచ్చిన రక్తం వచ్చేటట్టు కొట్టాడంట నోట్లో నుంచి. ఆ రోజు ఆదివారమే వచ్చి ఫుల్ పీట్ ఎక్కి వాక్యం చెప్తున్నాడంట. ఎలానో ఆ టాలెంట్ మరి నాకు అర్థం కాలే, చెప్తే నేను నేర్చుకుంటా, అంతే కదా? ఏంటి ఆ టాలెంట్? ఏంటి? భార్యని ఇష్టం వచ్చినట్టు రక్తం వచ్చినట్టు కొట్టి ఆ వ్యక్తే చెప్తున్నాడు మళ్ళా. ఏంటి కుటుంబ వ్యవస్థ? ఏంటి మందసాన్ని మోస్తున్న, మందసాన్ని కలిగిన కుటుంబ వ్యవస్థలో ఎక్కడండి మార్పు? నేను ఊరికి మందిరానికి వెళ్తున్నానంటే సరిపోదు కదా. ఎక్కడ నీలో ఆ తగ్గింపు? ఎక్కడ లోబడే మనస్సు? భర్తతో గొడవపడి మందిరానికి రమ్మన్నాడా దేవుడు? సాధ్యమైతే నీ భర్తలు తీసుకుని మందిరానికి రావాలి. హల్లెలూయా. అది నీకు దేవుడిచ్చినటువంటి గొప్పతనం. అందుకే జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన భర్తను కట్టుకుంటుంది, తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన పిల్లల్ని కట్టుకుంటుంది. మూర్ఖురాలు ఏం చేస్తుంది? భర్తను నాశనం లేపుకుంటుంది, పిల్లలను నాశనం చేస్తుంది, కుటుంబాన్ని వల్ల కడులాగా తయారు చేస్తుంది. ఎక్కడండి? ఏమి చేసిన నీ భర్తకు లోబడి ఉండగలుగుతున్నావా? భర్త ఒక మాట అంటే పెట్టే పిల్లలన్నీ జరుపుకొని చలో పుట్టింటికి. ఎక్కడ తగ్గింపు? ఎక్కడ ఓర్పు? ఎక్కడ సహనం? కాబట్టి మందసము కలిగి ఉన్నటువంటి భార్య, మందసం దగ్గరికి వస్తున్న భార్య, మందసములో బాప్తిసం తీసుకున్న భార్య ఏ విధంగా ఉండాలంట? 2 పాయింట్లు చెప్పా, ఉన్నాయి ఇంకా చాలు. మొట్టమొదటిగా ఎలా ఉండాలి? లోబడే విధానంగా ఉండాలి. నెంబర్ 2, భర్తల మీద అధికారము చలాయించాలా లేదా? దోని మాట చెప్పాకున్నా ఇప్పుడిప్పుడు నా మొగిని కొంగు కట్టుకుంటున్నది మంచి అసలు మళ్ళీ చెప్తావు. ఇప్పుడిప్పుడు నా మొగుడు నా మాట వింటున్నాడు. మా అమ్మ చెప్పింది,
పెట్టుకో. లైవ్లో ఉన్న బిడ్డలు వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడిప్పుడు మోగినట లైన్లోకి తీసుకొచ్చుకుంటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తున్న స్త్రీవైతే, మందసాన్ని కలిగి ఉన్న కుటుంబమే అయితే, నీలో ఏముండాలో తెలుసా తల్లి? నిన్ను గాయపరచాలని, నిన్ను ఏదో నవ్వుల పాలు చేయాలని మాట చెప్పలేదు, కానీ నువ్వు జ్ఞానవంతురాలివి. నీ ద్వారా కుటుంబము కట్టబడుతుంది. అందుకు దేవుడు కుటుంబాన్ని కట్టుకునే ధన్యత పురుషునికి ఇవ్వలేదు, నీకే ఇచ్చాడు. అది కుట్టు చప్పట్లు కట్టేసరికి స్త్రీకి ఇచ్చాడు. అది ఆ పాత్ర, కుటుంబంలో స్త్రీ పాత్ర ఏమిటో అర్థం కావటం లేదు. లోబడే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నెంబర్ 2, పురుషుని పైన అధికారాన్ని చలాయించకూడదు, డామినేషన్ చేయకూడదు. ఇది స్త్రీ పాత్ర కుటుంబంలో. నెంబర్ 2, ఎప్పుడు వచ్చాము మన వాళ్ళకి? హల్లెలూయా. ఇంతసేపు ఇప్పుడు మన వాళ్ళకి అడుగుదాంగా.